స్వాధర్మ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విశ్లేషణ చేయబోతున్నాం. చూడండి, ప్రపంచం ఇప్పుడు ఒక అంచున నిలబడి ఉంది. ఒకవైపు చూస్తేనేమో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి, మరోవైపు చూస్తే అద్భుతం, మన భవిష్యత్తునే మార్చేసే ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. అసలు ఈ రెండింటికి ఏంటి సంబంధం? ఈరోజు మనం సరిగ్గా ఆ సంబంధాన్నే ఛేదించబోతున్నాం. ఇరాన్లో జరుగుతున్న సంక్షోభం, దానికి ఫ్యూషన్ ఎనర్జీలో వచ్చిన ఒక పెద్ద బ్రేక్ త్రూకి, ఇంకా వీటన్నింటి మధ్య భారతదేశం తీసుకుంటున్న వ్యూహాత్మక వైఖరికి, వీటన్నింటినీ కలిపి ఒకే కథగా ఎలా చూడొచ్చో వివరంగా చర్చిద్దాం. 20,000 రెట్లు. ఒక్కసారి ఆలోచించండి, 20,000x. ఏంటి నంబర్ అనుకుంటున్నారా? 1979 నుండి ఇప్పటి వరకు ఇరాన్ కరెన్సీ తన విలువను ఎంత దారుణంగా కోల్పోయిందో చెప్పే సంఖ్య ఇది. ఇది కేవలం ఒక అంకె కాదు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఘర్షణలకు, అస్థిరతకు ఇదొక శక్తివంతమైన సింబల్ లాంటిది. అసలు ఈ ఒక్క సంఖ్య వెనుక ఎంత పెద్ద కథ దాగి ఉందో దాన్నిప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఇరాన్ సంక్షోభం గురించే మాట్లాడుకుందాం. ఒక దేశంలో జరుగుతున్న గొడవ, అది ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. ఇరాన్లో మొదలైన ఒక చిన్న నిరసన, అది గ్లోబల్ ఎకానమీతో ఎలా ముడిపడి ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సంక్షోభం ఎలా మొదలైందంటే, వ్యాపారుల నిరసనలతో. ఎందుకు? వాళ్ల కరెన్సీ విలువ వాళ్ల కళ్ల ముందే ఆవిరైపోతోంది. ఇక్కడ ఈ కొటేషన్ చూడండి, ఇది పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్తోంది. ఇది మామూలు హైపర్ ఇన్ఫ్లేషన్ కూడా కాదట, దీన్ని గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఏంటి? అంటే ధరలు ఇక కంట్రోల్ తప్పిపోయి గుర్రంలాగా పరుగులు పెట్టడమన్నమాట. ఏటా 2 అంకెల, కొన్నిసార్లు 3 అంకెల శాతంలో పెరిగిపోతుంటాయి. ఇప్పుడు చూడండి అస్సలైన విషయం, ప్రభుత్వం అధికారికంగా చెప్పే రేటుకి బయట మార్కెట్లో ఉన్న అసలు రేటుకి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో. ప్రభుత్వం ఏమో $1కి 42,000 రియాల్స్ అంటుంది, కానీ నిజానికి బయట మార్కెట్లో దాని విలువ దాదాపు 15 లక్షల రియాల్స్. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న అగాధం ఎంత పెద్దదో చూడండి. సరిగ్గా ఈ తేడానే అక్కడి సామాన్యుల జీవితాల్ని తలకిందులు చేసేస్తోంది, నిరసనలకు, అశాంతికి కారణమవుతోంది. మరి ప్రభుత్వమేం చేస్తోంది ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి? వాళ్లు ఎప్పటిలాగే పాత పద్ధతుల్నే ఫాలో అవుతున్నారు. నిత్యావసరాల మీద ధరలు కంట్రోల్ చేయడం, నిరసనలు చేస్తే హింసతో అణచివేయడం, ఇంకా బయటకు సమాచారం వెళ్లకుండా సోషల్ మీడియా, ఇంటర్నెట్ను షట్డౌన్ చేయడం. కానీ ఇక్కడో విషయముంది, 2009లో, 2019లో, మళ్లీ 2022లో అన్నిసార్లు ఇదే చేశారు. అయినా సరే అసలు సమస్య మాత్రం అస్సలు పరిష్కారం కాలేదు. ఓకే, ఇప్పటిదాకా ఇరాన్ గురించి చూసాం కదా, ఇప్పుడు కొంచెం జూమ్అవుట్ చేసి ఈ మొత్తం చిత్రాన్ని పెద్దగా చూద్దాం. ఇరాన్లో జరుగుతున్నది ఏదో విడిగా జరుగుతున్న సంఘటన కాదు, ఇది ఒక పెద్ద గ్లోబల్ ట్రెండ్లో ఒక భాగం మాత్రమే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వల్ల 2026 గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే, దేశాలిప్పుడు తమ రాజకీయ లక్ష్యాల కోసం ఎకానమీని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయట. దీన్నే జియో ఎకనామిక్ ఘర్షణ అంటారు. ఆ రిపోర్ట్ ప్రకారం ప్రపంచం ఎదుర్కోబోయే కొన్ని అతిపెద్ద ప్రమాదాలు ఇవి: దేశాల మధ్య సహకారం తగ్గిపోవడం, వస్తువుల సప్లై చైన్స్కి అంతరాయం కలగడం, ముఖ్యమైన వనరుల కోసం పోటీ పెరగడం, యుద్ధాలు ఎక్కువవడం, ఇక వాతావరణ మార్పు సంగతి సరేసరి. ఇవన్నీ కలిసి మన ప్రపంచాన్ని చాలా అస్థిరంగా మార్చేస్తున్నాయి. అందుకే ఇరాన్లో మనం చూస్తున్నది ఈ పెద్ద ప్రమాదాల యొక్క ఒక చిన్న ప్రతిబింబం మాత్రమే. సరే, ఇన్ని సమస్యలున్నాయి, మరి వీటికి పరిష్కారాలెక్కడున్నాయి? కొన్నిసార్లు మనం ఊహించని చోట్ల సమాధానాలు దొరుకుతాయి. ఇప్పుడు మనం ఈ ఘర్షణల ప్రపంచం నుండి ఒక ఆశాకిరణం వైపు వెళ్దాం. ఎనర్జీ సెక్టార్లో జరుగుతున్న ఒక విప్లవాత్మకమైన మార్పు, ఒక అద్భుతమైన పరిష్కారం గురించి తెలుసుకుందాం. మనం మాట్లాడుకోబోయేది న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి. దాని వెనుక ఉన్న సైన్స్ అర్థం కావాలంటే ముందుగా ప్లాస్మా అంటే ఏంటో తెలియాలి. ఇది పదార్థానికుండే 4వ రూపమన్నమాట. అంటే ఘన, ద్రవ, వాయువులు తర్వాత వచ్చేది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది సూర్యుడి మధ్యలో ఉండే వేడి కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది. ఈ ప్లాస్మానే ఫ్యూషన్ రియాక్షన్కి గుండెకాయ లాంటిది. లక్షల డిగ్రీల సెల్సియస్, ఒక్కసారి ఊహించుకోండి ఆ వేడిని. ఫ్యూజన్ను సాధించటంలో సైంటిస్టులు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. ఇంత విపరీతమైన ఉష్ణోగ్రతను సృష్టించడం ఒక ఎత్తైతే, దాన్ని కంట్రోల్లో ఉంచడం మరో పెద్ద సవాలు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు సరిగ్గా దీనికోసమే ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ ఫ్యూజన్కి ఎందుకంత ప్రాధాన్యత? మనమిప్పుడు వాడుతున్న న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది కదా, అంటే ఫిజన్, దాంతో పోలిస్తేనే మనకర్థమవుతుంది. ఫ్యూజన్ టెక్నాలజీలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. 1, ఇది క్లీన్ ఎనర్జీ. 2, చాలా సేఫ్. 3, దీనికి కావాల్సిన ఇంధనం సముద్రపు నీటి నుండి కూడా తీయచ్చు, అంటే దాదాపు అన్లిమిటెడ్ అన్నమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ వ్యర్థాలు ఉండవు, మెల్డౌన్ అయ్యే ప్రమాదం అస్సలే లేదు. అయితే ఈ రంగంలో రీసెంట్గా ఒక పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. చైనా సైంటిస్టులు వాళ్ల ఆర్టిఫిషియల్ సన్, అంటే కృత్రిమ సూర్యుడు అనే రియాక్టర్లో ఒక మేజర్ అడ్డంకిని దాటేశారు. వాళ్ళేం చేశారంటే, ఫ్యూజన్ రియాక్షన్ని కంటిన్యూస్గా నడపడానికి అవసరమైన ప్లాజ్మా డెన్సిటీని సైంటిఫిక్ లిమిట్ కన్నా ఏకంగా 65% ఎక్కువగా సాధించారు. ఇది నిజంగా ఒక పెద్ద విజయం. సరే, టెక్నాలజీలో వచ్చే ఆవిష్కరణలు మన భవిష్యత్తును ఎలా మారుస్తాయో చూశాం. కానీ సమాజంలో, చట్టాల్లో వచ్చే మార్పులు మన వర్తమానాన్ని తీర్చిదిద్దుతాయి. అందుకే ఇప్పుడు మనం గ్లోబల్ స్టేజ్ నుండి మన దృష్టిని ఇండియా వైపు మళ్లిద్దాం. ఇక్కడ జరుగుతున్న ఒక చాలా ముఖ్యమైన సామాజిక, చట్టపరమైన చర్చ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడొక సూటి ప్రశ్న ఉదయిస్తోంది:
లైంగిక దోపిడీకి, ఇంకా యుక్త వయసులో ఉన్న ఇద్దరి మధ్య అంగీకారంతో ఉండే ప్రేమకి చట్టం తేడా చూపించాలా వద్దా? ఈ ప్రశ్న ఇప్పుడు భారతదేశంలోని పోక్సో చట్టం చుట్టూ జరుగుతున్న చర్చకు కేంద్రంగా మారింది. కొన్ని సున్నితమైన కేసుల్లో ఈ చట్టం ఎలా దుర్వినియోగమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ క్లిష్టమైన సమస్యకు పరిష్కారంగా సుప్రీంకోర్టు ఒక ఆలోచనను ముందుకు తెచ్చింది. అదే రోమియో అండ్ జూలియట్ క్లాజ్. మనందరికీ తెలిసిన షేక్స్పియర్ నాటకం పేరు పెట్టారు దీనికి. ఎందుకంటే ఆ నాటకంలోలాగే ఇక్కడ కూడా యుక్త వయసులో ఉన్న ప్రేమికుల గురించే చర్చ. ఈ క్లాజ్ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే నిజమైన లైంగిక నేరాల నుండి అంగీకారంతో ఉన్న టీనేజ్ ప్రేమ సంబంధాలను వేరుచేయడం. అసలు ఈ మార్పు తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది? దాని వెనుక కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటిది, కొన్నిసార్లు కుటుంబాలు తమకు ఇష్టం లేని ప్రేమ వ్యవహారాలను ఆపగానికి ఈ పోక్సో చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే యూనిసెఫ్ చేసిన ఒక స్టడీ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన కేసుల్లో ఏకంగా 25% ప్రేమ సంబంధాలకు సంబంధించినవే. దీనివల్ల ఏమవుతోందంటే చట్టం యొక్క ఫోకస్ అసలైన లైంగిక దోపిడీ కేసుల నుండి పక్కకు వెళ్ళిపోతోంది. సరే, ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి గ్లోబల్ స్టేజ్కి వద్దాం. మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా, అంతర్జాతీయ ఘర్షణల గురించి, మారుతున్న ప్రపంచ సమీకరణాల గురించి. మరి వీటన్నింటికీ ఇండియా ఎలా రియాక్ట్ అవుతోంది? మన వ్యూహమేంటి? దాన్నిప్పుడు పరిశీలిద్దాం. భారతదేశం యొక్క ఫారెన్ పాలసీని అర్థం చేసుకోవడానికి ఈ కొటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం ఫన్నీగా అనిపించినా చాలా లోతైన అర్థముంది. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా విషయంలో మనకుగాని, మన దేశానికిగాని, మన ప్రజలకుగాని నేరుగా ప్రయోజనం లేనప్పుడు అందులో తలదూర్చకపోవడమే ఉత్తమం. అదే మన వెయిట్ అండ్ వాచ్ పాలసీ. సో మనం ఇరాన్ విషయంలో ఎందుకు అంత సైలెంట్గా ఉన్నామనే దానికి ఈ నంబర్స్ ఒక కారణం చెబుతున్నాయి. చూడండి, మన వాణిజ్యం ఇరాన్తో చాలా తక్కువ. మన మొత్తం ఎక్స్పోర్ట్స్లో ఇరాన్కి వెళ్లేది కేవలం 0.26%. అలాగే ఇంపోర్ట్స్ ఇంకా తక్కువ. అంటే ఆర్థికంగా వాళ్లతో మనకు అంత పెద్ద సంబంధం లేదు. అందుకే అక్కడ జరిగే గొడవలు మన మీద పెద్దగా ప్రభావం చూప. సో మన ఫారెన్ పాలసీ వెనక ఉన్న లాజిక్ ఇదే. దీన్ని నిర్లక్ష్యం అనుకోకూడదు. ఇది చాలా జాగ్రత్తగా, ఉద్దేశ్యపూర్వకంగా తీసుకున్న ఒక వ్యూహం. ఏ విషయంలోనైనా ముందుగా మనకు స్ట్రాటజిక్గా ఏమైనా లాభముందా అని చూస్తాం. ఆర్థికంగా ప్రభావం ఎంత ఉంటుందో లెక్కిస్తాం. మనకు సంబంధం లేని గొడవల్లో చిక్కుకోకుండా దూరంగా ఉంటాం. కానీ అదే సమయంలో భవిష్యత్తు కోసం దౌత్యపరమైన అన్ని దారులను తెరిచి ఉంచుతాం. సరే, ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. ఇలా ఘర్షణలు పెరిగిపోతున్న ఈ ప్రపంచంలో మన భారతదేశం అనుసరిస్తున్న ఈ వ్యూహాత్మక సహనం, ఈ వెయిట్ అండ్ వాచ్ పాలసీనే తెలివైన మార్గమా? లేక మన ఈ మౌనం ఇతరులకు అవకాశమిచ్చి ఒక రాజకీయ శూన్యాన్ని సృష్టిస్తోందా?